गुड मॉर्निंग, मेरा नाम शाहिद है, मैं हाउस वाइफ हूँ। पहले तो इस बिजनेस के बारे में मालूम नहीं था, लेकिन आज ऐसे स्टेज पे आके बात कर रहे हैं, बहुत खुशी हो रही है। और मेरे हस्बैंड तो यहाँ पर दूसरी कंट्री में भी जाके मीटिंग करते हैं, तो इस बिजनेस से तो बहुत अच्छा बिजनेस है। सेम आज जो दीपक पटेल ने स्टोरी सुनी है, सेम हमारी और उनकी स्टोरी सेम है। खाली एक कमी है, उनका लव मैरिज है, हमारा अरेंज है। तो बहुत हार्डवर्क करे थे उन्होंने, उनकी स्टोरी पूरी मालूम है हमको भी। तो हमारा भी सेम था, लेकिन बिजनेस बहुत अच्छा है। हम भी पूरे अब फ्री हो गए हैं बिजनेस में, और बहुत अच्छा बिजनेस है। जिसके लिए भी आज जो सुने हैं पूरा उनका स्टोरी पूरा टीम ने बताया, तो उनको मोटिवेट कीजिए और ऐसे करते करते मीटिंग में एक अच्छे लेवल पे जाएंगे, बहुत बड़ी इनकम होगी। सबको ऐसे ही करना है। फ्रेंड्स, నా పేరు షాహిద్, నేను హౌస్ వైఫ్, మా హస్బెండ్ తో బిజినెస్ చేస్తున్నాను। చాలా బాగుంది। నేను ఇప్పటిదాకా చెప్పాను దీపక్ పటేల్ సార్కి స్టోరీ మా స్టోరీ సేమ్ ఉన్నది, ఒకటే తక్కువ ఉంది। ఎందుకంటే ఆయన లవ్ స్టోరీ మాది అరేంజ్ లవ్ మ్యారేజ్, వాళ్ళని మాదేమో అరేంజ్ మ్యారేజ్, ఇదే తక్కువ ఉందని చెప్తున్నాను నేను। కానీ బిజినెస్ సేమ్ స్టోరీ మాలాగే ఉంది, వాళ్ళది కూడా, కానీ చాలా మేల్ఫుల్ స్టోరీ ఉంది ఆయనది। ఇందరినీ ఈ బిజినెస్లో చాలా పెద్దగా సక్సెస్ వచ్చింది ఆయనకి। ఫస్ట్ నుంచి కూడా వాళ్ళని చూస్తున్నాము మేము, వాళ్ళని చూసి నేర్చుకున్నాము, చాలా బాగుంది। గుడ్ మార్నింగ్ సంగారెడ్డి। సో ఇది మా సంగారెడ్డికి వస్తే మా అమ్మగారింటికి వచ్చినట్టుంటుంది, ఎందుకంటే అరుణమ్మ తల్లి పెద్దమ్మ తల్లి కూర్చుంది, మన కుక్కని సాగు, నేను మా ఫస్ట్ మీటింగ్ కూడా సంగారెడ్డి, రైట్। సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది। లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అయింది ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల। 7 సంవత్సరాల క్రితం ఏమి తోచగా దిక్కు తోచని పరిస్థితుల్లో ఎప్పుడు సాగొస్తుందా అని చూస్తున్న టైంలో ఈ అవకాశం తీసుకొని ఈరోజు మా లైఫ్ ఎంత చేంజ్ అయిపోయింది అంటే జస్ట్ ఒకే ఒక్క నిర్ణయం తీసుకొని పనిచేశాను। ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇంకా ఎంత తగ్గేదే లేదు, ఇంత మంచి అవకాశం ఉంది, భగవంతుడు నా గురించే పంపించుడని చెప్పి ఎట్లా పట్టుకుందంటే, బాగా ఆకలి ఉన్న పిల్లికి ఎక్కదొస్తే ఎట్లా పట్టుకుంటుంది, నేను అట్లా పట్టుకున్నా। ఇక నాకు ఇది తప్ప వేరే అవకాశం లేదని పట్టుకొని అప్లై అని చెప్పింది, సిస్టమ్ చెప్పింది, ఫాలో చేసుకుంటూ పోయినా। నా ఇల్లు చూసుకుంటారు మీరు, పాత ఇంట్లో ఉన్నప్పుడు ఒక వీడియో చేసిన, రీసెంట్గా మళ్ళీ కొత్త ఇంట్లోకి వచ్చాను, చాలా మంది చూశారు, వీడియోలో వచ్చారు కూడా। సో లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ అయింది, ఇలాంటి లైఫ్ స్టైల్ ఉండబోతుంది అని చెప్పడానికే నేను ఒక 2 నిమిషాలు ఒక మాట మాట్లాడతా, 1 మినిటే। సో ఇంతకుముందు నేను ఉన్న ఇంట్లో ఆఫీస్ టైంలో బయటకు వెళ్తే ఎట్లాంటి కొట్లాటలు పంచాలు, పిల్లల్ని బయటకు వెళ్ళ ఇచ్చేది కాదు, నా సరే ఉంటుండే। కానీ ఈరోజు బయటకు వెళ్తే స్విమ్మింగ్ పూల్, ఇంట్లోకి బయటకు వెళ్తే షాపింగ్ మాల్, ఇంట్లోకి బయటకు వెళ్తే హెయిర్ మీద కటింగ్ అన్నీ చేయించుకుంటాను। అంటే క్లబ్ హౌస్ అన్ని ఫెసిలిటీ లోపల, బయటికి వెళ్ళాల్సిన పనే లేదు। నేను పొద్దున డైలీ 1 గంట వాకింగ్ ఎక్సర్సైజ్ చేయకపోతున్నా, అందరూ 8:30 కాగానే పరుగులు బండ్లు కార్లు తీసుకొని డ్యూటీలో, నేనేమో పురుషులుగా వాకింగ్ చేస్తున్నాను। సో ఎలాంటి లైఫ్ స్టైల్, ఇలాంటి లైఫ్ స్టైల్ ఎవరు కావాలా, నిర్ణయం తీసుకొని పోటీ, ఇలాంటి మీటింగ్లకు రండి, ఎక్కువ మంది తీసుకురండి, మీకు ఇది అవకాశం ఉంది। థ్యాంక్ యూ।